చక్షుషా ప్రాపుషా ఇదం. శ్రీ చైతన్య మహాప్రభు అంటారు, కృష్ణ నువ్వు చూడకపోతే ఒక్కొక్క నిమిషం కూడా నాకు యుగంగా ఉంటుంది. గోపికలు ఏమంటారో తెలుసా అంటే, అసలు ఈ బ్రహ్మగారికి సృష్టి చేయటం వచ్చా? ఏం చేశాడు? ఈ కన్నురెప్పలు ఎందుకు పెట్టారు అసలు మాకు? ఈ కన్నురెప్పలు ఇలా ఇలా చేస్తూ ఉంటే మా కృష్ణ దర్శనం ఒక్క క్షణం కోసం అవ్వట్లేదు. ఈ కన్నురెప్పలు పెట్టాల్సిన అవసరం ఏముంది అని బ్రహ్మగారిని తిడతారనమాట గోపికలు. అంతగా కృష్ణుని మిస్ అవ్వగలిగితే అప్పుడు మనం కృష్ణుడి యొక్క అసోసియేషన్ ని మనం అప్రిషియేట్ చేయగలుగుతాం. మరి ప్రభుజీ మన జీవితంలో కృష్ణుని ఎలా మిస్ అవ్వగలుగుతాం? కృష్ణుడి పైన అంత ప్రేమని ఎలా పెంచుకోగలుగుతాం అని అంటే ఒకటే ఒక మార్గంతో చేయగలుగుతామండి. అది భగవత్ కథాశ్రవణ. శ్రద్ధతో మనం భగవంతుడి యొక్క కథలను విన్నప్పుడు, భక్తితో విశ్వాసంతో మనం స్వామిని సేవించినప్పుడు, అప్పుడు తప్పకుండా మనకి మన యొక్క ఆ ప్రేమ, భగవంతుడి పట్ల ప్రేమ మనకు కలుగుతుంది. కాబట్టి కేవలం శ్రుత్వాన్ గుణాన్ భువన సుందర శృణ్వతాంతే నిర్విశ్య కర్ణ వివరై హరతోంగ తాపం రూపం ఋషాం దృశిమతామఖిలార్థలాభం త్వయ్యచ్యుతా విషయి చిత్తమపత్రపం మే. రుక్మిణీదేవి ఎలా ప్రేమ పెంచుకుందండి? కేవలం భగవంతుడి గురించి శ్రవణం చేసి రుక్మిణీదేవి ప్రేమను పెంచుకుంది. అలానే మనకు కూడా ఈ ఆపర్చునిటీ ఉందండి. మీరు కూడా, మనందరం కూడా కృష్ణుడి పైన ఇంతగా ప్రేమ పెంచుకోవాలి అని అనుకుంటే, ఎందుకంటే కృష్ణ ప్రేమనే మనకు కావాలండి, ఇంకేం వద్దు మనకి ఈ ప్రపంచంలో. అటువంటి కృష్ణ ప్రేమ లభించాలి అని అంటే భగవంతుడి యొక్క లీలలు శ్రవణం చేయండి, భగవంతుడి యొక్క నామాన్ని పలకండి, భగవత్ సేవ చేయండి, భగవద్ భక్తుల యొక్క సాంగత్యంలో ఉండే తప్పకుండా కృష్ణ ప్రేమ అనేది లభిస్తుంది. అయితే ఇలా కృష్ణుడి యొక్క తల్లిగారులందరినీ కూడా కలిసి వాళ్ళ యొక్క ప్రేమని ఆయన రెసిప్రొకేట్ చేసి దాని తర్వాత రాణుల దగ్గరికి వెళ్ళారనమాట. అయితే కృష్ణుడు ఎప్పుడైతే రాణుల దగ్గరికి వెళ్తారో వాళ్ళు అసలు ఎన్నిసార్లు ఎన్ని రోజులు ఎంతసేపు కృష్ణుడితో ఉన్నారండి. కృష్ణుడు ఒకటేసారి 16,108 మంది భార్యల యొక్క ఆ యొక్క భవనాలలోకి ప్రవేశం చేస్తారనమాట. వెంటనే కృష్ణుని చూసేసరికి పాపం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు కృష్ణుడు వస్తారని. ఎలా ఉన్నా సరే అలానే డ్రెస్ అంటే అంతగా అలంకరణ చేసుకోవాలి అయినా సరే వెంటనే లేచి నించొని కృష్ణుని ఏం చేయట్లేదండి, వాళ్ళు చూస్తున్నారు ఆశ్చర్యంతో, ఇప్పుడే చూసినట్టుగా మొట్టమొదటిసారి. ఇది ప్రేమ యొక్క లక్షణం అండి. ఎన్నిసార్లు మనం విన్న కథ విన్నా సరే మనకి అంత అనుభవం వస్తుంది. అరే మనకి చాలా మంది ఏమంటారు, రామాయణం నాకు తెలుసు, భాగవతం నాకు తెలుసు, ఈ కథ భీష్ముడిదా నాకు తెలుసు, యుధిష్ఠిర్ మహారాజా నాకు తెలుసు, కృష్ణుడు దామోదర్ లీల నాకు తెలుసు. లేదండి, మరలా మరలా శ్రీ చైతన్య మహాప్రభు ఎప్పుడైతే మనకి పూరీ క్షేత్రంలో తోటా గోపీనాథ్ దగ్గరికి వెళ్ళి గదాధర్ పండిత్ దగ్గర నుంచి వినేవాళ్ళు ప్రతిరోజు మరలా మరలా ధ్రువ చరిత్ర ప్రహ్లాదుడి యొక్క చరిత్ర, ధ్రువ చరిత్ర ప్రహ్లాదుడి యొక్క చరిత్ర ఎలా చదివేవారంటే వాళ్ళు కాల్చిన కన్నీళ్ళకి మొత్తం భాగవతమే మొత్తం అక్కడ రాసినవన్నీ కూడా మొత్తం తడిచిపోయి బుక్ మొత్తం కూడా ఇంకు మొత్తం కూడా కారిపోయేది అనమాట. అంతగా ఏడ్చేవారు. కేవలం ఒకటే ఒక లీల, ధ్రువుడి లీల, మళ్ళీ ప్రహ్లాదుడి లీల, ధ్రువలీల, ప్రహ్లాదుడి లీల. కాబట్టి మనకి ఆ యొక్క నిష్ఠ, ఆ యొక్క అనుభవం భగవత్ యొక్క లీలలలో మనకి ఎప్పుడైతే ఆ ఈనుపాటు వస్తుందో అప్పుడు మనకి భగవత్ ప్రేమ లభిస్తుంది. వీళ్ళందరూ కూడా కృష్ణుని చూసి చాలా రోజుల తర్వాత చూస్తున్నారు కదండి, అలానే కృష్ణుని వేసి చూస్తున్నారు అనమాట. వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. ఆ కృష్ణ దర్శనంతో, ఆ కృష్ణ ఆనందంలో వాళ్ళందరూ కూడా మునిగిపోయి ఉన్నారనమాట. ఆ రాణులందరూ కూడా ఎంతగా వాళ్ళు ఇదవుతున్నారంటే వాళ్ళకి ఎప్పుడు ఎంతసేపు కృష్ణుడు ఉన్నా సరే ప్రతి క్షణం కూడా నవనీతనంగా ఉంటుందన్నమాట. ఇది భక్తి యొక్క లక్షణం, ఇది సేవ యొక్క లక్షణం అన్నమాట. తర్వాత ఇక్కడ చివరికి మనకి చెప్తారు భాగవతంలో, ఎంత అద్భుతమైన అందాన్ని చూసి కాదండి కృష్ణుడు మోహించింది అక్కడ. ఇక్కడ చూడండి, ఉద్ధామ భావ పిశునా మలవల్గుహాస వృందావలోక నిహతో మదనోపియాసాం సమ్మూగ్య చాపమజిత ప్రమదోత్తమస్త యస్త్రేంద్రియాన విముతం కుహకేన సేకు. అంటే ఇక్కడ అంటున్నారు, భగవంతుడు ఆ రాణుల యొక్క అందాన్ని చూసి కాదు, వాళ్ళ యొక్క అందం ఎలా ఉండేదట ఆ రాణులది అని అంటే, మన్మధుడు వస్తే మన్మధుడే కళ్ళు తిరిగి కింద పడిపోయేవాడట. ముందు చూసే విషయం కాదు, ఒక్క క్షణంలో ఈ రాణుల్ని ఎవరైనా చూస్తే కళ్ళు తిరిగి కామదేవుడే మూర్ఛపడిపోయేవాడట. మీకు ఒక విషయం చెప్తానండి, మనకి ముందు వింటాము 10వ స్కందంలో, కానీ ముందే చెప్తాను. ఎప్పుడైతే రుక్మిణీదేవి తీసుకోవడానికి కృష్ణుడు వస్తాడు కదండి, అప్పుడు ఆవిడ పూజ చేసి ఇలా దిగుతుంది, కృష్ణుడేనా వచ్చింది అని చూడ్డానికి ఒక్కసారి కొంగిలా లేపి చూస్తుందండి, అంతే.
ఎప్పుడైతే రుక్మిణి ఇలా కొంగుని పైకెత్తుతుందో, రుక్మిణి యొక్క అందాన్ని చూసి అక్కడుండే రాజులందరూ మూర్ఛపడి కళ్ళు తిరిగి కింద పడిపోతారు. కృష్ణుడేం యుద్ధం చేయలేదండి. కేవలం ఆవిడని ఎత్తుకొని తీసుకొచ్చేసాడు అంతే. అంత అందం రుక్మిణిదనమాట. కళ్ళు తిరిగి అన్ని రాజులు కింద పడిపోతారు. పెద్ద పెద్ద ఏనుగుల నుంచి, గుర్రాల నుంచి ఢామ్ ఢామ్ అని కింద పడిపోతారనమాట. అంత అందం. కానీ కృష్ణుడికి అందాన్ని చూసి మోహించలేదండి. వాళ్ళ పట్లుండే భక్తి, వాళ్ళకుండే ప్రేమ. అందుకే ఇక్కడ భాగవతంలో చెప్తారు, చాలా మంది అనుకుంటారు కృష్ణుడు ఏమన్నా శ్రీలంపటుడా? ఎవరు చెప్పగలుగుతారు వాళ్ళ యొక్క అంద వైభవాన్ని? కానీ కృష్ణుడు అటువంటి అందాన్ని కాదు చూసి మోహించింది. వాళ్ళ హృదయంలో ఉండే ప్రేమ, అది మాత్రం చాలా దుర్లభం. ఎవరినైనా అర్థం చేసుకునే కృష్ణ తత్వం అర్థం కావాలి అని అంటే, ఆ రాణుల యొక్క భక్తి, ఆ రాణుల యొక్క ఆ సమర్పణ అర్థం కావాలి అని అంటే, అని ఇక్కడ భాగవతంలో మనకి తెలియజేస్తారనమాట. కాబట్టి ఇంత అద్భుతమైన ప్రేమ అండి. అసలు ఈ యొక్క అధ్యాయంలో ఏవైతే వస్తూ ఉన్నాయో చాలా మనసుని రంజింపగలిగే ప్రస్తావనలు భాగవతంలో వస్తూ ఉంటాయి. కాబట్టి మనం కేవలం చేయాల్సింది ఏంటి అనంటే, మంచి మనస్సుతో భాగవతాన్ని శ్రవణం చేయటం, మాకు కూడా ఒక అన్నింటికి ఇంత ప్రేమ కృష్ణుడి పట్ల కలగాలి అని ఒక ప్రార్థన మన హృదయంలోకి రావటం. పరంపూజ్య గోర్ గోవింద గోస్వామి మహారాజ్ అంటారు, అయ్యా మన కృష్ణుడి కోసం ఏడ్చే ఒక స్థితి లేదు మనకి ఇటువంటి శుద్ధ భక్తుల్లాగా. అప్పుడు ఏం చెయ్యాలి అని అంటే, అయ్యో నేను కృష్ణుడి కోసం ఏడవలేకపోతున్నానని ఏడవాలట. అయ్యా మేము కృష్ణుడి కోసం ఏడవలేకపోతున్నాం అని ఏడ్చే స్థితి లేదని ఏడవాలట. అలా చెప్తారనమాట వారు. కాబట్టి మన కృష్ణ ప్రేమ